డ్రై ఫ్రూట్స్ మొన్న తీసుకుని వెళ్ళాను కదా ఒక బాక్సు. ఎంత పడుద్ది అది? ఓకే, అది పక్కన పెట్టండి. ఇది వాళ్ళకి టేస్ట్ కాస్త ఇస్తారా? టాప్ మోస్ట్ క్వాలిటీ, ఇందులో ఐరన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క పీస్ 30 grams ఉంటుంది. సీడ్ చిన్నగా ఉంటుంది. దీంట్లో స్వీట్ ఏది? అది స్వీట్ డైరెక్ట్ ఫ్రమ్ ట్రీ, జోర్డన్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. అందుకే దీని కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు దీంట్లో సీడ్ కూడా పొడి చేసుకొని తాగొచ్చు అన్నారు కదా మీరు. ఇది తాగకూడదా? దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. ఓకే ఓకే. ఇది ఎంత అయింది అన్నారు? 1650 కేజీ. ఇది అది 1800 kg. మరి దీనికి ఏం తేడా ఉంది? ఇందులో ఐరన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్లమ్ ఎక్కువ వస్తుంది, కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో అందుకోసం దానికి జోర్డన్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఇది కూడా టేస్ట్ చూడు. దీంట్లో ఏది కావాలి చెట్టు నుంచే వచ్చింది. చేయాలంట. ఇక్కడ ఉన్న 7 టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా చెట్టు నుంచి ఎలా వచ్చినాయో అలాగే మనకు దొరుకుతుంది. ఇదేమో అజ్వా అంటారు. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అజ్వా అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు, షుగర్ ఉన్న వాళ్ళు ఈ అజ్వా టైప్ తినొచ్చు, నో ఇష్యూ. ఎట్లుందా? ఇది సాఫ్ట్గా ఉంది, అది టేస్ట్ రెండు ఒకటే ఉంది. డిఫరెంట్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది వేరు వేరు ట్రీస్ కదా, దేనికి అదే స్పెషల్. ఇప్పుడు ఇది కూడా తినొచ్చా దీంట్లో? దాన్ని పౌడర్ చేసుకొని తాగేస్తారు, బోన్స్ కోసం చాలా స్ట్రాంగ్ అవ్వడానికి. ఓకే, ఇది ఇండి, ఇది ఇండి 1 kg కూడా 1 kg, హాఫ్ కేజీ. ఈ బాక్స్ ఎంత పడుద్ది? 640. ఈ టైప్ బాక్స్లో ఇస్తారా అంటున్నా? ఆ టైప్ బాక్స్లో ఇస్తే హాఫ్ కేజీ వస్తుంది. ఇచ్చేసి కేజీ తీసుకుంటే హాఫ్ కేజీయా? ఓకే, హాఫ్ కేజీ 2400 kg. బాగుందా? ఇవన్నీ కూడా న్యాచురల్. ఇప్పుడు ఇవన్నీ ఒకే ప్రైజా? 1980, అది 1680. ఓకే, సైజ్ ఒకటి ఇది పెద్దది. ఇది ఈ చెట్టు రకంలో దీనిలో సీడ్స్ ఎక్కువ వస్తాయి. మెయిన్గా అంజీర్ తినేదే దాని సీడ్స్ మన హెల్త్కి మంచిది కాబట్టి. సో ఇందులో సీడ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ చెట్టు రకంది హై ప్రైస్లో ఉంటుంది. ఇట్లా ఇవ్వండి. అంటే కాస్ట్ పడిద్ది, వాడు బాక్స్ వేస్తే సపరేట్ కాస్టా ఏందన్నా? ఈ బాక్స్లో అయితే సపరేట్ కాస్టా? లేదు కదా సార్, ఇప్పుడు అది 1280 రూపీస్ కేజీ, అది 640 రూపీస్ వేసాము. దీని కాస్ట్ తీసుకోలేగా. అవి వేరేటి అండి, ఇవి కూడా చేసి ఉండే అయిపోయినాయి. అవి ఇవేంటంటే మేమే ప్యాక్ చేసి ఇలా పెడతాము, ఇన్స్టెంట్గా తొందరలో కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చేయవచ్చు. సార్ ఆ రోజు వచ్చినప్పుడు ఇచ్చేసాను. డేట్స్ ఏంది బాక్స్లో ఉన్నాయి? ఈ షుగర్ సిరప్లో ఇదైందా? లేదండి, అది వేరే రకం, అది ప్లమ్ టైప్ ఉంటుంది. ఇది ఏమో డబ్బా మనం దాచుకునే డబ్బాలు. ఇవి డబ్బులు కాదు, సైన్స్ కాదు, ఏంటి చాక్లెట్స్. అయ్యా ఇంట్లో ఉండలా, ఇంట్లో ఉంది. నిమ్మతాళ్ళమ్మా. పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బద్దలో ఈ జస్ట్ డైరెక్ట్ కాయలే కదా? దీన్నే తోల్చి ఇందులో పెప్పర్ వేశారు. ఇదేమో ప్లేన్, అది ఇది షుగర్లో సోక్ చేసింది. ఇవేంటి? ఇది జింజర్ అండి. ఎంత ఇవి? 500 kg. ఇచ్చేసేయండి. ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? 10 రోజులైనా ఉంచుకోవచ్చు, 3 months వరకు ఉంటుంది. కాకపోతే మనం చేతులు పెట్టే విధానం అనేది బాగుంటుంది. ఊరికి ఓపెన్ చేస్తూ చేతులు పెట్టుకుంటే అది పాడైపోయే ఛాన్సెస్. మీకు ఎంత కావాలో అంత
కొంచెం స్పూన్తోనే స్పూన్తో తీసుకొని మంచి ప్యాకింగ్లో పెట్టుకోవాలి. పావు కావాలా? పావు చాలు. సరే పావు వేయండి. షుగర్లో సిరప్ లేని లేవా? 1, 2, 3, 4, 5. అంటే ఎంత పడుతుందో చెప్తే 600 kg సార్ ఇది. ఓకే. 1 kg 600 పడుతుంది. ఇవి ఇది 30 to 80 రూపీస్ కేజీ. ఓకే. టేస్ట్ ఇస్తారా వీళ్ళు? ఇది తీసుకుంటారు పావు కిలో. వాటి ఆ రెండిట్లో ఏది బాగుంటుందో చూసి తీసుకో. లేదండి బ్రెజిల్ నట్స్ అంటారు. ఇది అమెజాన్. ఎట్లుంది? ఏది? చేదు ఉండదు సార్. ఇది థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి ఈ డైలీ 1 తీసుకుంటే మనకి చేంజెస్ బాడీలో చాలా కొంచెం వాల్నట్స్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటారు. వాల్నట్ ఫ్లేవర్సే వస్తుంది కదా. వాల్నట్స్ కంటే ఒక 7 times బెటర్. ఇది 7 పీస్ తింటే ఇది 1 piece ఈజ్ ఈక్వల్. ఓకే. అట్లయితే ఇది ఇచ్చేసేయండి పావు కిలో. 3 ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్ టేస్ట్ అది ఆహా. మన హెల్త్కి చాలా మంచిది. ఓకే ఆయిల్. ఎక్కువ ఉంది కదా ఆయిల్. దీనిలో కూడా ఉంటుంది. ఒమేగానేనా? ఇందులో సెలీనియం ఉంటుందండి. సెలీనియం అంటే పిరమిడ్ అంటారు. ఇందులో కాల్షియం ఉంటుంది. తయారు చేసుకున్నారు ఇంకోటి ఫ్రూట్స్. కూడా అమెజాన్ ఇది షుగర్ కంట్రోల్ చేయాలి. ఎట్లుంది? టేస్ట్ ఉంది. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ 1 piece తింటే షుగర్ కంట్రోల్ ఉంటుంది బాడీ. శనక్కాయలు లెక్క ఉన్నాయి, కొంచెం తీపిగా ఉన్నాయి. డైలీ మార్నింగ్ 2 pieces తినండి. క్రమం తప్పకుండా బాడీలో షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది. వద్దులే, మాకు షుగర్ లేదులే. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది మన కేక్ ముక్క. ఇది తీసుకున్నాను. ఇవి అక్కడ దొరుకుతాయి ఇక. ఏంటి అన్నా ఈ ఏంటి కాస్త చెప్పరా? దేనికి ఉపయోగం? చూడండి, చెట్టు నుంచి వచ్చే గమ్ అది. నీళ్ళలో నానేసుకొని తాగేస్తారు. అది బోన్స్ హెల్త్ కోసం, మధ్యలో ఉండే జిగురు ఫార్మేషన్ అవ్వడానికి, అంటే డైలీ బాడీలో హీట్ తగ్గించడానికి యూస్ అవుతారు. డైలీ తాగలా? ఏది తాగొచ్చు, మీరు కొద్ది రోజులు తాగొచ్చు. ఈ రోజు నేను తాగి ఆపేయచ్చు కదా. ఆపేయచ్చు, నో ఇష్యూ. దాంతో నేను ఓకే. ఇదేంటి రెండు ఉన్నాయి? ఇదేం డ్రింక్స్ వాడతారా? డైరెక్ట్ తీసుకోవడానికి, మనం డైరెక్ట్ వాటర్లో సోప్ చేసుకొని తాగేయడానికి ఇది. అంటే ఇది అవి తింటారు. ఓకే. ఒక పావుకి కరిగిపోతుంది, కరిగిపోతుంది. జిగురులాగా అవుతుంది. ఇది జిగురు. జిగురు లాగా అవుతుంది. ఇది జిగురే, చెట్టు నుంచి వచ్చే అది జిగురే. నన్నారిలో వేస్తారు కదా జిగురు, అదేనా? సరే ఒక పావు కిలో అయ్యింది. ఇది ఎత్తబడుతుంది, ఫ్రిడ్జ్లో పెడతాం. ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది నిల్వ. నోట్లో వేసుకుంటే గమగమగా ఉంది. గమ్మే పండంతా బంకగా అయింది. అదే జిగురుగా. దీన్ని తినే పద్ధతి ఇది కాదు కదా. ఎట్లుండిద్ది అని డ్రైది కొరికింది. జిగురు కంప్లీట్ జిగురు ఉంటుంది. బిల్ వేస్తారు. ఇవి ప్రాసెస్ ఏందో చెప్తారా? దాంట్లో ఉండే సీడ్ ఎట్లా ప్రాసెస్ చేసుకొని తాగాలో? అంటే తినిన తర్వాత కడిగి వేయించాలా? వేయించుకోవాలి విత్తనాలు. వేస్తే హార్డ్ అయిపోతుంది, ఫ్రెష్ అవుతుంది. దాన్ని ఫ్రెష్ చేసుకొని మిక్సీలో పట్టుకొని. పైన ఏమన్నా షెల్ ఉండిద్దా? అంటే పైన ఏమన్నా పొట్టు లెక్క ఏమన్నా? పైన మొత్తం కంప్లీట్ నిక్క చేసుకొని ఓకే. తినిన తర్వాత అది కడిగి ఎండబెట్టాలంట. ఎండబెట్టి వేపుకోవాలి కదా. బాండీలో వేపిన తర్వాత అప్పుడు అది ఇది ఇదే కాస్ట్ 1000 రూపాయలు అయింది. మిగతాదంతా 600 300 అట్లా ఉంది. ఇవన్నీనా? రోజుకి ఒకటి తిను.
బాగుంటే ఈసారి తీసుకుందాం కేజీ. एक में बोले तो अब ये देख सकते हैं, वो नहीं डाला ఇంకోటి తీసుకుంటున్నా తిను. నేను తిన్నానులే తిను. చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. అదే మామూలుగా తింటాం కదా బయట. యా. బాక్స్ తీసుకోండి. వేసేయండి. బ్యాగ్ తేలేదు, వచ్చి బ్యాగ్లో ఇస్తాను. నేను డ్రై ఫ్రూట్ షాప్ వచ్చాను, అన్ని రకాలు తీసుకున్నాను. ఎందుకంటే ఐరన్ తక్కువ ఉంది, అందుకని 4,500 అయింది. డ్రై ఫ్రూట్స్ ఓన్లీ బాగా ఫ్రెష్గా అన్నీ బాగున్నాయి. కొంచెం పని కూడా ఉంది. ఇప్పుడే డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి వచ్చాం కదా, నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఆల్ టైప్ ఆఫ్ అన్నీ కలిసిన డ్రై ఫ్రూట్స్ బాక్సు, దీనిలో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇది ఖర్జూరా టైపే, ఖర్జూరా కాదు, ఖర్జూరా టైప్ ఉంటుంది ఇది. ఇలా ఇది వచ్చేసి దీనిలో లోపల సీడ్ కూడా తినొచ్చు అంట, పౌడర్ చేసుకోవాలి. 849 రూపాయలు ఇది, 500 గ్రాములు. ఇంకా అన్ని ఆల్ టైప్ కలిపి వాళ్ళు రెమెడీ అంట, షాప్ వాళ్ళు చేసేదంట. అన్నీ పీసెస్ వేసి చేశారు. ఇది ఒక ఐటమ్ అనమాట. ఉసిరికాయలు ఉంటే మనం తినొచ్చు, కానీ టైంకి దొరకాలి కదా. ఉసిరికాయలతో చేసిన రెమెడీ ఇదే చాలా మంచిది. ఇదేంటిదంటే నీళ్ళల్లో నానేసుకొని పొద్దున్నే నీళ్లు తాగితే మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు పోతాయి అంట. కానీ నాకు లేవు, అయినా తెచ్చాను. నానుకుందిగా అయ్యి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో జిగురు కూడా వస్తుందంట ఇది తాగితే రోజు. ఇది ఒక టైప్ ఆఫ్ నట్స్. ఈ టైప్ ఆఫ్ నట్స్ వచ్చేసి 3,280 కేజీ వచ్చేసి 500 గ్రాములు వచ్చేసి 840 రూపాయలు, 840 రూపాయలు. అంజూరా ఇది సాల్ట్ ప్యాకెట్లు. సాల్ట్ కోసం ఇంట్లో స్క్రబ్ల కోసం అని వెళ్ళాము. అక్కడ ఇంకా తీసుకొని వస్తుంటే ఇది బండలు దుడుచుకునే క్లాత్, ఇంకోటి వచ్చేసి ఇక్కడ గ్యాస్ కట్ కాడ దుడుచుకునేది మంచిగా ఉన్నాయి ఇక్కడ. అందుకని ఇది తీసుకొని వస్తుంటే ఇక అక్కడ డ్రై ఫ్రూట్స్కి వెళ్ళాము. వాళ్ళు బ్యాగ్ ఇచ్చారు, బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళాము. ఈ బ్యాగ్లో పెట్టి ఇచ్చారు, వచ్చేసాము. బ్యాగ్ కొనుక్కోవాలంటే మళ్ళీ రేట్ అయింది కదా. ఇది హనీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇదంట, అందుకని కొంచెం చూద్దామని తీసుకో. వీటన్నిటిల్లో కల్లా చాలా ఎక్కువ కాస్ట్ ఈ రెండు, అందుకే అంత అయింది రేటు. ఇవన్నీ నేను ఎందుకు తీసుకున్నానంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, కొంచెం నాకు స్టమక్ పెయిన్ వస్తుంది, ఐరన్ తక్కువ ఉంది, అందుకోసం అని ఇవన్నీ తీసుకున్నాము. ఇందాక వచ్చేసి మా చిన్న బాబు వచ్చేసి మెడిసిన్స్ కూడా తీసుకొచ్చాడు. ఈ మెడిసిన్ కూడా వాడాలి, రోజుకి పొద్దున సాయంత్రం 2 పూట్ల వాడాలంట, ఐరన్ వస్తుందంట. వాటితో పాటు ఈ మెడిసిన్ కూడా వాడుకుందామని ఇది తెప్పించాడు మా బాబు. ఇది అవి వాడుకొని ఒక నెల కల్లా బాగా ఐరన్ వస్తే నా బాడీలో ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయని అందుకని తీసుకొచ్చుకున్నాను.